హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు అయితే మనం మరొక బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఇక్కడ బైక్ అయితే నేను డ్రైవ్ చేయట్లేదు అనమాట. ముందు నా వైఫ్ అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనక్కి కూర్చొని వీడియో అయితే రికార్డ్ చేసుకుంటా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య లాజిక్లు మాట్లాడే మనుషులు ఎక్కువైపోయారు అనమాట. ఇప్పుడే మనమైతే నెల్లూరులో ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే మనం అయితే బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మేమైతే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాము. నెల్లూరు నుండి తిరుపతి వరకు ఎర్లీ మార్నింగ్ నుండే నాన్ స్టాప్ సర్వీస్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. అయితే ఫస్ట్ బస్ వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద అల్ట్రా డీలక్స్ అయితే ఉంది. ఫస్ట్ బస్సు కాబట్టి తొందరగా తిరుపతికి అయితే చేరుకోవచ్చని టికెట్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇది బయలుదేరే టైంకి ఎలక్ట్రిక్ ఏసీ నాన్ స్టాప్ బస్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ మనం ఎలక్ట్రిక్ ఏసీ బస్ మీద వీడియో అయితే చేస్తున్నాం అనమాట. నాన్ స్టాప్ సర్వీస్ మీద మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడే బస్ ఎక్కేసి అయితే లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా సీట్లో కూర్చోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. నెల్లూరు నుండి తిరుపతికి అయితే అప్రాక్సిమేట్లీ 135 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. రీసెంట్ గానే నాయుడుపేట టు తిరుపతి మధ్య ఉన్న హైవే అయితే కంప్లీట్ అయిపోయిందని విన్నాను. మరి హైవే జర్నీ చేయడానికి అయితే చాలా ఎక్సైట్ గా అయితే ఫీల్ అవుతున్నాను. బస్సు లోపల చూసుకున్నట్లయితే ఇంటీరియర్ అంతా సీటింగ్ అరేంజ్మెంట్ ఇలాగ ఉంటుందన్నమాట. ఇదైతే కొత్త బస్సు కాదు, పాత బస్సే. మన బస్సు అయితే కోల్కతా చెన్నై హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. ఈ బస్ టికెట్ తీసుకుని బయలుదేరే లోపే సూపర్ లగ్జరీ బస్సు కూడా వచ్చి ఆగింది. ఇక చేసేదేం లేక ఈ బస్సు ఎక్కేసాము. ఇక మరి చూడాలి ఫస్ట్ ఏ బస్సు వెళ్తుందో, మా బస్సు సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు రీచ్ అవుతుందో చూడాలి. ఇప్పుడే మన బస్సు అయితే వెంకటగిరి టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తుంది అనమాట. మన బస్ అయితే గూడూరు దగ్గరలో అయితే ఉంది. మనం ట్రావెల్ చేస్తున్న బస్ స్పీడ్ అయితే చెక్ చేస్తున్నాను. 60 km/h స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేస్తూ అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో ఎక్స్ప్రెస్ కానీ డీలక్స్ బస్సెస్ నుంచి మనం ఎక్కువ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడే మన బస్ అయితే స్వర్ణముఖి నది బ్రిడ్జ్ మీద అయితే వెళ్తూ ఉంది. అంటే మనం నాయుడుపేటకి ముందైతే ఉన్నాం అనమాట. బస్సుని స్టాండ్ లో ఎప్పటి నుంచి పెట్టున్నారో తెలియదు కానీ దోమలు అయితే ఎక్కువ అయితే వచ్చేసి ఉన్నాయి అనమాట. నా కాళ్ళ కింద అయితే దోమలు కొడుతూనే ఉన్నాయి. కిటికీ తీసిన ప్రతిసారి నా వెనక వాళ్ళ కిటికీ వేసేయండి, చలి పడుతుంది అని చెప్పేసి కొంచెం బాధపడుతూ ఉన్నారు. తప్పదు కదా, బయట కొంచెం మంచు కురుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దానివల్ల చల్లని గాలి అయితే వీస్తూనే ఉంది అనమాట. ఇంకా తప్పేటట్లు లేదు. అందువల్ల అయితే విండో అయితే క్లోజ్ చేయాల్సి వస్తూనే ఉంది. నేను మొదటి చెప్పినటువంటి నాయుడుపేట తిరుపతి హైవేలోకి అయితే మన బస్సు అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇంతకు ముందు తిరుపతికి వెళ్లేటప్పుడు నాయుడుపేట టౌన్ లో నుండి అయితే వెహికల్స్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ హైవే వచ్చిన తర్వాత నుండి ఇక నాన్ స్టాప్ బస్సెస్ కానీ బెంగళూరు వెళ్లే బస్సెస్ కానీ నాయుడుపేటలోకి వెళ్లకుండా డైరెక్ట్ గా హైవే నుండి తిరుపతికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన హైవే నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే చెన్నైకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక టర్నింగ్ తీసుకొని మన బస్ అయితే తిరుపతి హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక స్ట్రైట్ గా మనం వెళ్ళిపోతే తిరుపతికి అయితే రీచ్ అయిపోతాము. ఇది మొత్తం వచ్చేసి 6 లైన్ హైవే అనమాట. చాలా స్మూత్ జర్నీ అయితే ఉంటుంది. విశాలమైన రోడ్లు ఉండడం వల్ల జర్నీ కూడా చాలా కంఫర్టబుల్ గా జరుగుతుంది. ఇంకా ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు ఇంకా ఈ హైవేల మీద. ఇటువంటి హైవేస్ మీద 2 సైడ్స్ సేఫ్టీ వాల్స్ ఉండడం చాలా మంచిది. దానివల్ల జంతువులు గాని మనుషులు గాని రోడ్డు దాటుతూ ప్రమాదాలకు అయితే బారిన పడరు అనమాట. ఇక బస్సు లోపల చూసుకున్నట్లయితే ఫుట్ రెస్ట్ అయితే ఉన్నాయి కింద. ఇక కాళ్ళు పెట్టుకోవడానికి సీట్ టు సీట్ మధ్య అయితే పెద్ద స్పేస్ అయితే లేదు కాలు జాపుకోవడానికి. అలాగే పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్ వెనక ఉన్న సీట్స్ కి అయితే కొంచెం స్పేస్ అయితే ఉంది అనమాట. అవి 2 మినహాయిస్తే ఇంకా వెనక ఉన్న సీట్స్ కి కాళ్ళు మధ్యలో కొంచెం స్పేస్ అయితే లేదు. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి సీట్స్ కి అయితే ఛార్జింగ్ సాకెట్స్ లేవు. డ్రైవర్ కొన్న క్యాబిన్ కి అయితే సాకెట్ అయితే ఉంది. అలాగే టెలివిజన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది.
ఇంతకు ముందు ఉన్న నాయుడుపేట నుండి తిరుపతి రోడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే గంటల వాహనాలు ఆగిపోవడం అయితే చూసేవాడిని. దానివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ హైవే అందుబాటులోకి రావడంతో చాలా వరకు ప్రయాణికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం ట్రావెల్ చేస్తున్న బస్సు వచ్చేసి శ్రీకాళహస్తి ఔటర్లో ఉన్నటువంటి రోడ్డు ద్వారా అయితే వెళ్ళిపోతూ ఉంది. మీకు దూరంగా కనిపిస్తున్న కొండలు వచ్చి శ్రీకాళహస్తి ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. ఇంతకు ముందు కూడా శ్రీకాళహస్తి ఊర్లో నుండి వెహికల్స్ వెళ్లాల్సి వచ్చేది. దానివల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉండేది. మాకు నెల్లూరులో ఎదురైన తిరుపతి వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు కూడా మేము ట్రావెల్ చేస్తున్న బస్సును అయితే క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఈ బస్సు కూడా మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇప్పుడే సూర్యోదయం అయితే అవుతూ ఉంది. వ్యూ చూసారా, చాలా బాగుంది కదా. పొలాలు, చెట్లు, కొండలు మరియు ఆరెంజ్ కలర్ లో ఉన్న సూర్యుడు సూపర్ కదా. ఇటువంటి టైంలోనే ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది కదా, అసలు బ్యూటిఫుల్ గా వస్తాయి అన్నమాట ఫొటోస్ అయితే. ఈ బస్సులో వచ్చేసి మొత్తం 35 సీట్స్ అయితే ఉంటాయి. అన్ని పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. నెల్లూరు నుండి తిరుపతికి అయితే 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనం ట్రావెల్ చేస్తున్న రూటు, మరొకటి వచ్చి వెంకటగిరి మీద శ్రీకాళహస్తి వచ్చే రూట్ అయితే ఉందన్నమాట. ఆ వెంకటగిరి రూట్ లో చాలా వరకు బస్సు సర్వీసులు తిరుపతి వరకు అయితే ఉండవు అన్నమాట. ఈ నాయుడుపేట నుండి వెళ్లే రూట్ లోనే చాలా వరకు సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు కూడా మన బస్సును క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడే మనం ట్రావెల్ చేస్తున్న బస్సు అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే చేరుకుంటూ ఉంది. ఇప్పుడే మన బస్సు అయితే తిరుపతి సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. నెల్లూరు నుండి తిరుపతి వరకు ఈ బస్సులో వచ్చి టికెట్ ప్రైస్ 240 రూపీస్ అయితే పడింది. ఇప్పుడే మన బస్సు అయితే రామానుజ సర్కిల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నట్లయితే తిరుచానూరుకి అయితే చేరుకుంటాము. ఇక స్ట్రైట్ గా వెళ్లిపోయినట్లయితే తిరుపతి బస్ స్టాండ్ కి అయితే మన బస్ అయితే చేరుకుంటది. మన బస్ అయితే నెల్లూరు నుండి తిరుపతి వరకు 2.5 అవర్స్ లోనే చేరుకుందనమాట. ఇంతకు ముందు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో వచ్చినప్పుడు తిరుపతికి పైన ఉన్నటువంటి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నుండి డైరెక్ట్ గా ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఈ బస్ అయితే ప్యాసింజర్స్ దిగవలసిన ప్లేసెస్ దగ్గర ఆకుంటూ అయితే వెళ్తూ ఉంది. ఈ ఫ్లైఓవర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ తిరుపతి టూరిజాన్ని మరింత పెంచే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం జర్నీలో మన బస్సు స్పీడ్ లిమిట్ తక్కువగా ఉండటం వలన మనతో పాటు బయలుదేరిన సూపర్ లగ్జరీ, మన బస్సు కంటే లేట్ గా బయలుదేరిన ఎలక్ట్రిక్ ఏసీ నాన్ స్టాప్ బస్సు మనకంటే ముందుగా అయితే తిరుపతికి చేరుకున్నాయి అనమాట. నాన్ స్టాప్ సర్వీసెస్ లో డీలక్స్ బస్సుకి మరియు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకి 60 రూపీసే డిఫరెన్స్. కానీ లేట్ గా బయలుదేరిన ఎలక్ట్రిక్ బస్సు మనకంటే ముందుగానే వెళ్ళిపోవడం నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. ఇక ఫైనల్ గా మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మన బస్సును అయితే నెల్లూరు నాన్ స్టాప్ సర్వీస్ పాయింట్ లోకి అయితే తీసుకుని వెళ్ళి పెడుతూ ఉన్నారు. ఓవరాల్ గా జర్నీ అయితే ఓకే, పర్వాలేదు. ఇంతకు ముందు అయితే ఈ బస్సులోనే నెల్లూరు నుండి తిరుపతి వరకు మినిమం 3 అవర్స్ అయితే జర్నీ అయితే పట్టేదన్నమాట. నాయుడుపేట నుండి అయితే హైవే రెడీ అవడం వలన జర్నీ టైం చాలా వరకు సేవ్ అయిందని చెప్పాలి. అది మందల. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలపండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ అయితే ముందుకు నడుస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.